తెలంగాణ రాష్ట్ర 55 సంవత్సరాల వయసు పైబడిన 55 సంవత్సరాల నుంచి 61 సంవత్సరాల వయసు లోపల గల పూర్వ గ్రామ రెవెన్యూ సహాయకుల హక్కుల పోరాట సమితి నుంచి చాలామంది మిత్రులు వచ్చారు. వీళ్ళ బాధ ఒకటే, బీఆర్ఎస్ గవర్నమెంట్ మమ్మల్ని మోసం చేసింది. ఇప్పుడు వచ్చిన 10 సంవత్సరాల్లో నానా ఇబ్బందులు పడ్డాం. బీఆర్ఎస్ గవర్నమెంట్ అట్లా మోసం చేస్తే కాంగ్రెస్ కనీసం పట్టించుకునే పరిస్థితి కూడా లేకుండా పోయింది. ఇక్కడ లచ్చిరెడ్డి కావచ్చు, ఇక్కడ రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు, ప్రతి కలిసిన ఎమ్మెల్యేలకు మెమోరాండంలు ఇస్తూనే వస్తున్నారు, ఫోటోలు దిగుతూనే వస్తున్నారు. ఫోటోలు వాట్సాప్లో ఉంటున్నాయి కానీ పని మాత్రం గడప దాటట్లేదు అంటున్నారు ఇక్కడ మన మిత్రులందరూ. ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ఫోన్లను సైలెంట్లో పెట్టుకోండి, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడున్న ముఖ్యమంత్రి అసెంబ్లీలో చర్చిస్తాం అని చెప్పిన ముచ్చట్లు కూడా దిశలో వెలుగులోకి వచ్చింది. కేసీఆర్ హామీలన్నీ గాలి మాటలే, వీఆర్లతో ప్రభుత్వం గొడ్డు చాకరీ చేయించుకుంటుంది, వారి బాధలను మాత్రం గాలికి వదిలేసింది టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఇది అప్పటి ముచ్చట్లు. మరి ఇవి అసెంబ్లీలో పెట్టి మేము చర్చిస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి కూడా ఇప్పటికి కూడా స్పందించడం లేదు. మరి ఏం జరుగుతుందో అని వీళ్ళు ప్రతి లీడర్ దగ్గరికి వెళ్తూ ఉన్నారు, కాంగ్రెస్కి సంబంధించిన ప్రతి లీడర్ దగ్గరికి వెళ్తూ ఉన్నారు. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న దగ్గరికి వచ్చి మెమోరాండం కూడా ఇస్తే ఇప్పుడు ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. నిజంగా వీళ్ళు కల్వని ఎమ్మెల్యే లేరు. ఇగో హనుమంతరావు కల్వకుర్తి ఎమ్మెల్యే, గజేందర్ ఆడే వైరా ఎమ్మెల్యే, మధుసూదన్ రెడ్డి ఎమ్మెల్యే, రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి సీనన్న, ఇక వీళ్ళది కల్వని వాళ్ళు ఎవరు లేరు. ఇక పార్టీలకు సంబంధం లేకుండా అన్ని పార్టీ వాళ్ళను కలుసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నారు. మరి కష్టాల్లో వీఆర్ఏలు ఎందుకు ఉండాలి, వాళ్ళ కథ ఏంది, వాళ్ళ కార్ఖానా ఏంది, ఒకసారి మాట్లాడే చూద్దాము. వీఆర్ఏల సమస్యలపై అసెంబ్లీలో చర్చిస్తామని చెప్పారు రేవంత్ రెడ్డి. 8 నెలలు అవుతున్నా కూడా వీళ్ళ సమస్య మాత్రం పరిష్కారం కాలేదు. మరి 55 సంవత్సరాల నుంచి 61 సంవత్సరాల లోపు ఎందుకు ఇబ్బందులు పడుతూ ఉన్నారు, వాళ్ళతోనే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, మీ ప్రధాన డిమాండ్ ఏంటిది? దేనికోసం ఇంతమందిని కలుస్తూ ఉన్నారు? మాది ప్రధాన డిమాండ్స్, గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి ఉన్న కేసీఆర్ గారు అప్పుడు వీఆర్ఏలు 55 సంవత్సరాలు దాటిన వీఆర్ఏలు అందరికీ మీ వారసులు, మీ పిల్లలకు మేము ఉద్యోగాలు ఇస్తాం, మీరు ఎట్టి చాకిరీ చేసిరు, మీరు దళితులు, మీ 50 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ నుంచి మీరు ప్రభుత్వం మన గ్రామంలో సేవ చేస్తున్నారు కాబట్టి మీరు కోరుకుంటే మీ పిల్లలకు మేము ఉద్యోగాలు ఇవ్వడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి సాక్షాత్ అసెంబ్లీలో మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిండు అసెంబ్లీలో హామీ ఇవ్వడం జరిగింది. అయితే ఆ అసెంబ్లీలో హామీ ఇవ్వడంతోనే మేము మా వారసులకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి, మా తల్లిదండ్రుల నుంచి మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి మేమందరం ఇది మండలంలో మేము అక్కడ డ్యూటీలు చేయడం జరిగింది. మా తల్లిదండ్రులు లేవలేని పరిస్థితులు ఉన్నా కానీ మెయిన్ సమస్య కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిండు అసెంబ్లీలోనే 55 సంవత్సరాలు దాటిన ప్రతి వీఆర్ఏ ఎవరైతే ఉన్నారో మీరు రిటైర్డ్ అయిన తర్వాత మీ వారసులకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి నిండు అసెంబ్లీలో చెప్పిన ముచ్చటకు కూడా ఇంతవరకు లేరు. రాష్ట్రంలో ఎంతమంది? 2300 మంది, 2500 మంది వీఆర్ఏలు ఇప్పటికి రాష్ట్రం మొత్తం ఉన్నారు. వీళ్ళని కేసీఆర్ మోసం చేసిండ్రు. మరి కాంగ్రెస్ అన్న పట్టించుకుంటుందా, పట్టించుకోడా అనేది చాలా పెద్ద ఎత్తున అయితే ఈ పోరాటం చేస్తూ ఉన్నారు. అంతే కదా సమస్య మెయిన్గా? అంతే సార్, సేమ్ మెయిన్ సమస్య అదే. గత ప్రభుత్వం ఎమ్మటే నైటే జీవోలు ఇచ్చి హైకోర్టులో ఆల్రెడీ కేసు ఉండి సస్పెండ్ అయినాకుండా ఆ జీవోలు తీసుకొచ్చి మా వారసత్వ ఉద్యోగాలని వివిధ డిపార్ట్మెంట్లకు మా ముసలోళ్ళని తీసుకుపోయి ఆ కాలువలు ఎస్ఆర్ఎస్పి కాలువలలో ఆ డ్యూటీలు చేయలేని పరిస్థితి ఉంది. మున్సిపాలిటీలలో వేసిరు, స్కూళ్ళలో వేసిరు, కానీ పోయే పరిస్థితి లేదు. ఒక జిల్లా నుంచి వేరే జిల్లాకి వేసిరు, ఆ జిల్లా నుంచి ఇంకో జిల్లాకి వేసిరు. ఈ విధంగా కనీసం నడిచే పరిస్థితి లేని వాళ్ళని తీసుకుపోయి ఆ ఎస్ఆర్ఎస్పి కాలువలకు డ్యూటీలు వేయడం వల్ల మాకు చాలా ఇబ్బంది అవుతుంది. 1 నెల జీతం తీసుకోముందుకే ఆ జీవో ఇచ్చిన తెల్లారే రిటైర్మెంట్ అయినాం.
ఎలాంటి ఐడియాలు తీసుకోలేదు ఇప్పటి వరకు. మా ప్రభుత్వం పోయిన ప్రభుత్వం చాలా అన్యాయం చేసింది. ఈ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం కాబట్టి ఖచ్చితంగా ఈ సమస్యని వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాం. రెవెన్యూ శాఖ మంత్రి దృష్టికి, శ్రీనివాస్ సార్ దృష్టికి తీసుకెళ్ళాం, ట్రెసా అధ్యక్షుల దృష్టికి తీసుకెళ్ళాం, లచ్చిరెడ్డి సార్ దృష్టికి తీసుకెళ్ళాం. కాబట్టి దయచేసి మా కుటుంబాలను కాపాడాలని చెప్పి ఈ ప్రజా ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి మీ న్యూస్ ద్వారా తీసుకెళ్లాలని చెప్పి కోరుతున్నాం. అంటే నార్మల్గా ఇప్పుడు రెవెన్యూ మినిస్టర్కి సంబంధించింది, రెవెన్యూ మినిస్టర్ మీ విఆర్ఏల సమస్యల పైన లచ్చిరెడ్డి దగ్గర కీ రోల్ పెట్టినట్టు తెలుస్తా ఉంది. మరి లచ్చిరెడ్డిని కలిసిన్లా మీరు ఏంది సార్? గతంలో కూడా లచ్చిరెడ్డి సార్ను కలిసాం సార్. మిగతా కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులు ఎంతమంది ఉన్నారో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సార్తో సహా ఫోన్ ఆఫ్ చేసుకోండి అందరినీ ప్రజాప్రతినిధులు అందరినీ సచివాలయంలో కానీ, సీసీఎల్లో కానీ, గాంధీ భవన్లో కానీ వివిధ దఫాలుగా గత సంవత్సరం నుంచి మేము కలుస్తూ వచ్చాం సార్. అయితే మా తల్లిదండ్రులు 30, 40, 50 ఏళ్ళ నుంచి విఆర్ఏ గ్రామాల్లో పట్టుకొమ్మ లాంటి వాళ్ళం సార్. మేము గ్రామానికి రెవెన్యూ శాఖకు వెన్నెముక లాంటి వాళ్ళం సార్. కాబట్టి ఈ రోజు గత ప్రభుత్వం కేసీఆర్ చేసిన 2 భాగాలుగా విభజించింది సార్. మా విఆర్లని 2 భాగాలుగా విడదీసింది సార్ గత ప్రభుత్వం. 61+ అని 61 వాళ్ళ ఫాదర్ వాళ్ళ రిటైర్మెంట్ ఇచ్చి వాళ్ళ వారసులకు ఇస్తున్నారు సార్, ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళకు. సో ఇక్కడ మెయిన్ కీ రోల్ ఏంటంటే 61 సంవత్సరాల పైబడిన విఆర్ఏలు ఎవరైతే రిటైర్డ్ అవుతారో వాళ్ళ వారసులకు ఉద్యోగాలు వస్తున్నాయి. 55 నుంచి 61 మధ్యలో రిటైర్డ్ అయిన వీళ్ళకి మాత్రం ఉద్యోగాలు రావడం లేదనేది ప్రధాన డిమాండ్. నిండు అసెంబ్లీ సాక్షి 3 దఫాలుగా చెప్పిండు సార్ కేసీఆర్ గారు. చెప్తే మేము ఎన్నో కలలు కంటూ మా తల్లిదండ్రులు బతుకున్నాగానే మాకు వారసులకు ఇస్తా అని చెప్పిండు సార్. అయితే మేము డిగ్రీలు, పీజీలు, ఐ క్యాన్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ సార్. రిలేషన్ బిట్వీన్ 2 persons ఆఫ్ ఫ్యామిలీ మస్ట్ బి లైక్ ఫిషర్ మ్యాన్ సార్. ఎందుకంటే నీటిలోని చేపకు ఎంత దగ్గర సంబంధం ఉందో, నీరు లేకపోతే చేప బతుక సార్. రెవెన్యూ శాఖకు మేము అలాంటి సార్. రెవెన్యూ శాఖ లేకపోతే మేము లేదు సార్. ఇతర డిపార్ట్మెంట్లకు పంపించి ఒక్క నెల జీతం తీసుకోకుండా ఇంతవరకు ఐడీలు తీసుకెళ్ళలేదు సార్. 2500 మందివి ఐడీలు తీసుకోకుండా జీవనోపాధి కలుపుతాం సార్. ఎందుకంటే రిటైర్మెంట్ అయిపోతే మా జీవితాలు రోడ్డున పడతాయి. మేము 10-15 ఏళ్ళ నుంచి మా తల్లిదండ్రులకు అనారోగ్యంతో ఉంటే మేము విధులు చేసుకుంటూ వస్తున్నాం సార్. ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్తూ కరోనా టైంలోనే కరోనాకు ఎదురుడ్డి ప్రభుత్వ పథకాలను తీసుకుపోయి కరోనా గురించి ప్రజల్లోకి చేరేసాం సార్. అలాంటిది మాకు ఈరోజు ఒక్క నెల జీతం తీసుకోకుండా మా తల్లిదండ్రులు రిటైర్మెంట్ అవుతుంటే ఎంత దారుణమైన పరిస్థితి సార్. కావున మేము కూడా ఎడ్యుకేషన్ ఉన్నాం. మాకు కూడా ఈ ప్రజాపాలన ప్రభుత్వం రేవంత్ రెడ్డి సార్ గారు, కాంగ్రెస్ ప్రభుత్వం అందరు కలిసి మాకు న్యాయం చేసి మా వారసులకి ఇవ్వగలరని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి ఎల్లవెల్ల తీసుకెళ్ళి మేము మా వంతు అధికంగా శ్రమ చేసి ఈ ప్రభుత్వానికి మేము చేరువ చేస్తాం సార్. మాట్లాడతారు ఏం చేస్తారు లాస్ట్ చివరిగా చెప్పండి సార్. గుడ్ మార్నింగ్ సార్. మేము అందరం విఆర్ఏలం సార్. మేము ఒక 10 జిల్లాలు 15 జిల్లాల నుంచి వచ్చినాం సార్. ఈరోజు మేము గత ప్రభుత్వం 33 జిల్లాలు ఉన్నారు కదా? ఉన్నారు సార్, అందరు ఉన్నారు సార్. ఇప్పుడు అందరూ అందుబాటులో రాలేకపోయారు సార్. ఈరోజు వర్షం వచ్చిందని మేము అందరం ప్రతి గ్రామంలో అన్ని సేవలు చేసుకుంటూ అన్నీ చేస్తూనే ఉన్నాం సార్. అంటే 3 తరాల నుంచి మా విఆర్ఏ జాబ్ సార్ ఇది. మేము ఇప్పుడేమో కొత్తగా వచ్చింది కదా సార్. మా తండ్రుల నుంచి వరుస పెట్టి వస్తుంది సార్ ఈ ఉద్యోగం అనేది. ఈ ఉద్యోగం మేము చేసుకుంటూనే వస్తున్నాం సార్. నిండు అసెంబ్లీ సాక్షిగా గతంలో కేసీఆర్ సారు మేమేమో అడగలేదు సార్. మేము ఉద్యోగం మాకు ప్రమోషన్ ఏమని అడగలేదు, మాకు ఏది కావాలని మేము అడగలేదు సార్. గత ప్రభుత్వమే ఇస్తానని మా పనితీరును చూసి మమ్మల్ని బట్టి మా పనితీరును చూసి ప్రమోషన్ ఇస్తా, శాలరీ పెంచుతామని చెప్పేసి ఇట్లా చెప్పారు సార్ గత ప్రభుత్వం. అయితే అందులోనే చేతగాని వాళ్ళకి వాళ్ళ కుటుంబాలకి ఉద్యోగం ఇస్తా అని చెప్పేసి గత ప్రభుత్వం నిండు అసెంబ్లీ సాక్షిగా 55 to above ఉన్న వారసులు అందరి కుటుంబాలకి ఉద్యోగం ఇస్తామని చెప్పింది కేసీఆర్ ప్రభుత్వమే సార్. మేమైతే అడగలేదు సార్. ఆ ప్రభుత్వం చెప్పింది కాబట్టి మేము 55 సంవత్సరాల పైబడిన విఆర్ఏలమే మా తండ్రుల స్థానంలో మాకు ఇవ్వని మేము అడిగినాం సార్ ఆ రోజు. అయితే ఇస్తా అని చెప్పారు సార్. ఆ తర్వాతలో మరి ఏం జరిగిందో ఎట్లా జరిగిందో మాకు తెలియదు సార్. 61 above ఇస్తా అని చెప్పేసి అప్పుడు వాళ్ళ 61 వాళ్ళకి ఇస్తా అని ఒక జీవో ఇచ్చింది సార్. వాళ్ళకి ఇప్పటి వరకు ఉద్యోగాలు ఇవ్వలేదు సార్. వాళ్ళకి కూడా ఇవ్వలేదు సార్. అయితే చనిపోయిన విఆర్ఏలు ఉన్నారు సార్, 2014-15 నుంచి ఉన్నారు సార్. వాళ్ళకి ఇట్లా ఉద్యోగాలు ఇవ్వలేదు సార్. అందరినీ రోడ్లో పడేసి కొంతమందికి అంటే రిక్రూట్మెంట్ వాళ్ళు ఉన్నారు సార్. రిక్రూట్మెంట్ వాళ్ళకి 3000 మంది వాళ్ళు ఉన్నారు సార్. 20,000 మంది మేము ఉన్నాం సార్. 23,000 మందికి లబ్ధి పొందిరు. కానీ ఇప్పటి వరకు మా వారసుల మా తండ్రుల స్థానంలో ఉన్న వాళ్ళ వారికి వారసత్వ ఉద్యోగాల వాళ్ళకి ఎవరికి లబ్ధి పొందలేదు సార్. అందులో 16,000 మంది రిలీవ్ అయ్యి వాళ్ళు ఉద్యోగాలు చేస్తారు. అందులో నానా అవస్థలు పడుతున్నారు సార్. ఒక్కొక్కరు రెవెన్యూ అదర్ డిపార్ట్మెంట్లో పడ్డారు సార్. ఎన్ఎస్పి కానీ, మున్సిపాలిటీ కానీ,
మళ్ళీ అదర్ శాఖలో ప్రతి ఒక్క శాఖలో వేసిరు సార్. అంటే ఎన్ని శాఖలు ఉన్నాయో అన్ని శాఖలలో వేసిన విఆర్ఏలు మళ్ళీ ఈ గవర్నమెంట్ లో మళ్ళీ విఆర్ఏ మీకే పోస్ట్ ఉండేది. మా పోస్ట్ మాకు విఆర్ఏగా మా తండ్రి స్థానంలో మాకు ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలని ఈ గవర్నమెంట్ని మేము కోరుతున్నాం సార్. అయితే మేము అందరికీ ప్రతి ఎమ్మెల్యే గారులకి, మంత్రులకి, ముఖ్యమంత్రి సార్ని అయితే మేము కలుస్తాను, మా ఛాన్స్ ఇప్పటివరకు రాలేదు సార్. మేము అందరు బట్టి విక్రమ్ అంటే ఉప ముఖ్యమంత్రి గారిని అందరినీ కలిసినాం సార్, రెవెన్యూ మంత్రి గారిని కలిసినాం సార్, అందరినీ కలిసినాం సార్, మేము సీతక్కని కూడా కలిసినాం సార్. కలిసినా గిట్లా మా గురించి మేము చెప్తాం, మేము చేస్తాం అని చెప్పేసి ఎంతసేపు అయినా చెప్తున్నారు కదా సార్. మా ప్రస్తావన అసెంబ్లీలో గిట్లా ఒక జీవారెడ్డి సారు, మన తిన్మర్ మల్లన్న సారే చెప్పారు కానీ సార్, ఏ సార్ గిట్లా మా ప్రస్తావన తేలేదు సార్. మేము అంతా లేని కుటుంబాల నుంచి ఉన్నోళ్ళం సార్. మేమేమో పెద్ద పెద్ద ఆస్తులు లేవు సార్. అందరికీ లేని కుటుంబాల్లో ఇదే విఆర్ఏ జాబు పట్టుకొని మాకు ఈ 10,500 రూపాయల జీతంతో మా పొట్ట గడవక, ఈ జీతం వస్తేనే మాకు పొట్ట గడుస్తుంది సార్. మాకు వేరే ఆస్తులు లేవు సార్. మా ఉదాహరణకు సార్ మేము ఉన్నాం సార్, ఇట్లా 55 సంవత్సరాలనే ఇళ్ళనే రిలీవ్ కాని వాళ్ళకి ఇట్లా ఒక 100-200 మంది ఉన్నారు సార్. విఆర్ఏలకు విఆర్ఓలకు నార్మల్గా ఎకనామికల్గా జీతంతో సంబంధం లేకుండా బాగా లంచాలు వస్తాయని చెప్తా ఉంటారు కదా. అదంతా తప్పు సార్. అది పోయిన గవర్నమెంట్ సృష్టించింది సార్ ఇదంతా. అదే లంచం తీసుకుంటానంటే సార్ మేము ఒకరోజు సమ్మె చేసాం, మాకు అదనంగా ఎందుకు వేసి సార్ ఆ రోజు ఆ శాలరీ ఎందుకు వేయాలి సార్? మరి మేము పని చేసినాం కదా సార్. మేము ఒక మనిషి పుట్టిన కానించి సచిన దాకా మేము రిపోర్ట్ ఇస్తున్నాం సార్. గ్రామ లెవెల్లో పట్టా భూములు కానీ, గవర్నమెంట్ ల్యాండ్ కానీ, చెరువులు కానీ అన్నిటికీ మేము చేతుల్లోనే మేమే ఉన్నాం సార్. మేము ఉన్నాక ప్రతి భూమికి మేము సెక్యూరిటీ ఉన్నాం సార్. ఆ సెక్యూరిటీ ఉన్నప్పుడు మాకెందుకు అప్పుడు ఒక నెల శాలరీ ఎందుకు వేసారు సార్? మేము దొంగలమే ఉండొచ్చు సార్. దొంగలం ఉన్నప్పుడు అప్పుడే మాట్లాడి తీసేయచ్చుగా సార్ ఆ రోజు. అప్పుడు ముఖ్యమంత్రి అదే చెప్పిండ్రు. అవును సార్, బీభత్సమైన అవినీతి కూరుకుపోయింది, సో వీళ్ళని షఫ్లింగ్ చేయాలన్న ఉద్దేశం కొద్దీ చేసిన ముచ్చట. సరే అది పక్కన పెడితే సార్, మీ డిమాండ్స్ అయితే కంప్లీట్గా విఆర్ఏల సమస్యలపై అసెంబ్లీలో చర్చిస్తామన్న ముఖ్యమంత్రి మాటలు కూడా చూస్తూ ఉన్నాం. మరి 2,500 మంది 2,500 మంది కుటుంబాలు తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాల వ్యాప్తంగా 2,500 మంది కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి. ఇది ఎక్కువగా మీరు ఏ గ్రామంలో చూసినా కూడా దళిత బిడ్డలు ఎక్కువగా ఉంటారు. విఆర్ఏ వ్యవస్థ ఇక మనకు ఆఫీస్లో ఏది కావాలన్నా విఆర్ఏకే చెప్పే పరిస్థితి. అది రెవెన్యూ మొత్తం వాళ్ళ చేతిలో ఉంటుంది. ఎందుకంటే ఏ ఊరు ఎక్కడ భూమి ఉంది, ఎవరిది ఏ భూమి అనేది వాళ్ళు రికార్డులు చూడకుండానే చెప్పే పరిస్థితి కూడా ఉంటుంది. మరి వీళ్ళందరికీ న్యాయం జరగాలని క్యూనిస్ కూడా కోరుకుంటా ఉన్నది. 8 నెలలు అవుతుంది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి. మరి ఇప్పటికీ చాలామంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను కలుస్తూ ఉన్నారు. రెవెన్యూ మినిస్టర్ని కూడా కలిసిన పరిస్థితి. మరి రెవెన్యూ మినిస్టర్ అయితే మంచి మినిస్టరే దొరికిందని చెప్పుకోవచ్చు. రెవెన్యూ మొత్తం ధరని కూడా ప్రక్షాళన చేసే ప్రక్రియలో భాగంగా వీళ్ళది కూడా ప్రక్షాళన చేసి వీళ్ళ జీవితాలలో మళ్ళీ వెలుగు నింపాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి సూచన చేస్తుంది క్యూనిస్. చిన్న విషయం సార్, నేను సార్ నా ఒక్కని విషయం కాదు సార్, మా తండ్రులు ఎవరైనా కానీ సార్ కొంతమంది లేవనని ఉన్నారు సార్. ఇందులో అంత ఏజ్ పైబడి ఉండి అనారోగ్యంతో చాలా మంది ఇబ్బందులు పడుతుంది సార్. నా విషయం చెప్తే సార్, నా విషయంలో మేము 4 అన్నదమ్ములు సార్. 3 అన్నదమ్ములు 90% హ్యాండిక్యాప్డ్ సార్. మా నాన్న గతంలోనే ఒక 2005లోనే కాలు ఇరిగింది సార్. అప్పటి నుంచి నేను చేస్తున్నా సార్. ఇందులో చాలా మంది ఇట్లే చేసుకుంటూ వస్తున్నారు సార్. అందరు అప్పటి నుంచి లాస్ అయిపోతున్నాం సార్. మేము చేస్తున్నా ఇట్లా మాకు ఎలాంటి బెనిఫిట్స్ లేవు సార్. ఈ విధంగా చాలా మంది మా తండ్రుల స్థానంలో మేము చేసుకుంటూ వస్తున్నాం సార్. మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం కాబట్టి మా తండ్రుల స్థానంలో మాకు అవకాశం కల్పించాలని ఈ ముఖ్యమంత్రి వారసులుగా అవకాశం కల్పించాలి, వారసులుగా అవకాశం కల్పించాలనే మెయిన్ మోటో అప్పటి నుంచి మాట్లాడుతూ ఉన్నాం ఆ సబ్జెక్ట్. కానీ ఇక విఆర్ఏ ఈ 2,500 మంది కుటుంబాలలో అయితే వెలుగులు నింపాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళు వివిధ డిపార్ట్మెంట్లకు పంపించినా కూడా ఒక్క నెల జీతం కూడా ఎత్తుకోలేని పరిస్థితి, కనీసం ఐడి కార్డ్స్ కూడా తీసుకోలేని పరిస్థితి. వాళ్ళ పరిస్థితి అధ్వాన గోచరంగా మారిందని చెప్పుకోవచ్చు. ఇక వేరే పని లేక ఈ పని దొరకదు, వేరే పని చేయలేము. రెండు ఉన్నాయి దీంట్లో. మరి వాళ్ళ వ్యవస్థ ఒక రెవెన్యూ మినిస్టర్ ఒక కన్ను వీళ్ళపైన వేస్తే అది ఒక సంతకంతో క్లియర్ అయ్యే ముచ్చట ఇది. వీళ్ళు కూడా అందరినీ కలుస్తారు. విఆర్ఏల 55 నుంచి 55 నుంచి 61 సంవత్సరాల ఎవరైతే లోపు ఉన్న విఆర్ఏల కుటుంబ సభ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళ వారసులకు ఉద్యోగాలు రావాలి,
వాళ్ళందరూ బాగుండాలని క్యూనిస్ కూడా కోరుకుంటుంది. కెమెరామెన్ భరత్తో మేడం శ్యామ్, క్యూనిస్ నుంచి. థ్యాంక్ యూ.